కోటి ఏకాదశి, అది వైకుంఠ ఏకాదశి. ఏంటి ఏకాదశి స్పెషల్ అని అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే, నా వీడియో ద్వారా తెలియని వాళ్ళకి తెలుస్తుందని చిన్న ప్రయత్నం. ఈ పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని, శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో భూమి మీదకి వస్తారని చెప్పుకుంటారండి పెద్దలు. రోజు చాలా విశిష్టత కలిగి ఉంటుందని అంటారు. ఎందుకంటే ఈరోజు ఉపవాసం చేస్తే కోటి జన్మల్లో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయని కూడా చెప్తారు. ఆరోగ్యంగా ఉండి ఉపవాసం చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఈరోజు ఉపవాసం చేస్తే చాలా మంచిదండి. ఇంకా ఇలా సింపుల్గా పూజ చేసుకొని ఉత్తర ద్వార దర్శనం కోసం మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు టెంపుల్కి వెళ్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. రోజు కనిపించేలా కాకుండా దేవుడు ఉత్తర ద్వారంలో దర్శనం ఇస్తాడు. వీడియో నచ్చి